చిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి గల్లీ చిన్నది. వెల్కమ్ టు అమ్మా న్యూస్, వెల్కమ్ టు బస్తీలో బాధలు. సో ఈ రోజు మరొక డివిజన్ కి రావడం జరిగింది. ఇది కూడా అంబర్పేటలోనే ఉంటుంది. ఈ అంబర్పేటలో ఉన్నటువంటి డివిజన్స్ లో నిత్యం మనం పర్యవేక్షిస్తున్నాము. సో అనేక సమస్యలు అనేది ఇక్కడ నుంచే మొదలవుతున్నాయి. ఇక్కడ నుంచే మనకు అనేక సమస్యలు కనబడతా ఉన్నాయి. సో ఈ బస్తీలో మెయిన్ గా చూసుకున్నప్పటికీ ఇప్పుడు మనం బస్తీకి సంబంధించి మెయిన్ సెంటర్ లో ఉన్నాం. సో ఈ మెయిన్ సెంటర్ నుంచి మొదలెడితే ఇక్కడ నుంచి మరి ఏరియాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, అసలు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ప్రజల సమస్యలు నెరవేరుస్తున్నారా, కనీస సదుపాయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందిస్తున్నారా, లేదా నాయకులు అసలు ప్రజల ముఖం చూడడానికి రావట్లేదా అనే విషయాలు నేరుగా తెలుసుకుందాం. బాధలు భాగంగా గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి గల్లీ చిన్నది. సో ప్రస్తుతం మనతో పాటుగా మాట్లాడేందుకు చాలా మంది ఇక్కడ స్థానిక నేతలు కూడా మనతో ఉన్నారు, స్థానిక పబ్లిక్ కూడా మనతో ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఏంటి ఇక్కడ ఇష్యూస్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ అయితే నేను అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో షేక్ సమద్, హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ. నేను కాంగ్రెస్, నేను సోషల్ వర్కర్ పని చాలా నేను పబ్లిక్ జాడల్లో నేను పని చేస్తుంటా. ఇక్కడ ఇష్యూస్ అంబర్పేట్ డివిజన్ స్లమ్ ఏరియా. ఈ స్లమ్ ఏరియాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము చెప్పుకోకుండా అయిపోయినది. ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంత ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ చూడవచ్చు మీరు, ఈ కచరకుండి ఎన్నో రోజుల నుంచి కచరకుండి ప్రాబ్లం నడుస్తున్నది. ఇక్కడ ఈ జంక్షన్ చూడండి, ఈ జంక్షన్ పరిస్థితి చూడండి, ఈ వైర్లు ఎలా తలుగున్నాయి, ఈ ఎంత గలీజ్ ఉన్నది. మా స్లమ్ ఏరియాకు ఎవరు పట్టించుకునేటో లేరు. ఇక్కడ మొత్తము బండి వాళ్ళు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇక్కడ జనాలు మొత్తం పేదవాళ్ళు ఉంటారు. కానీ మా డివిజన్కు పట్టించుకోవడం ఎందుకు లేరు నాకు అర్థమైతే లేదు. ఇక్కడ ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. నేను అవి ఇట్లా మీకు చూపిస్తాను, అక్కడికి ఇట్లా నేను ప్రజల ముంగట తీసుకువెళ్తాను. ఒక్కసారి మా డివిజన్ మీద దయపెట్టి, ఈడ ఏ గవర్నమెంట్ నడిచినా కానీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను, మా డివిజన్కి ఇట్లా డెవలపింగ్ చేయండి, మా డివిజన్కి ఇట్లా మంచి స్కీమ్స్ తీసుకురండి. నేను అదే మీకు ఫస్ట్ ప్రతి టైం అదే విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఒకసారి చూసుకోవచ్చు మనం కూడా క్లియర్ గా కూడా, ఇది మెయిన్ జంక్షన్ లో ఒకసారి చూసుకుంటే ఎంత చెత్తని ఇక్కడ పడేస్తున్నారు. ఇక్కడ ఒక చెత్త కుండి లేదు. దాంతో పాటుగా మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక వర్షం పడితే ఇక్కడ ప్రమాదాలు జరిగేటువంటి ఇన్సిడెంట్స్ కూడా చాలా కనబడతా ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది, అండ్ ట్రాన్స్ఫార్మర్ కి సరౌండింగ్స్ లో ఇక్కడ చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు తిరిగేటువంటి ప్రాంతము మెయిన్ జంక్షన్. కనీసం దీనికి ఒక ఫినిషింగ్ కూడా లేదు. ఇక్కడ సరౌండింగ్స్ లో యాక్చువల్లీ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే దానికి సెంటర్ లో ఉన్నట్టయితే దానికి ఖచ్చితంగా కూడా ఒక ఫినిషింగ్ ఉండాలి. సో ఆ ఫినిషింగ్ కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. అండ్ మోర్ దెన్ దట్ ఇక్కడ మనం గ్లాస్ పెంకులు చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఎర్తింగ్ కి సంబంధించి, ఎర్తింగ్ అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. క్లియర్ గా కూడా ఇక్కడ ఎర్తింగ్ కి సంబంధించి ఇక్కడ చెత్త వేస్తున్నారు. ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ చెత్త తీసుకెళ్లాలనుకున్నప్పటికీ కూడా ఈ ఎర్తింగ్ ద్వారా వాళ్ళకి కరెంట్ షాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా ఇక్కడ నిర్లక్ష్యం అనేది ఎంత క్లియర్ గా కనబడతా ఉంది. సో 2 minutes కూడా నేను ఇక్కడ మాట్లాడలేకపోతున్నా. అండ్ మోర్ దెన్ అక్కడ చూసుకోవచ్చు, అక్కడ చెత్తను మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి మేకలు, రోడ్ సైడ్ ఉన్నటువంటి మేకలు అవన్నీ కూడా తినేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఆ ఈగలు, దోమల వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఎంట్రీలోనే మనకు అర్థమైపోతుంది. ఎంట్రీలోనే ఇంత పెద్ద సమస్య పెట్టుకున్నప్పటికీ కూడా క్లియర్ గా కూడా కనబడతా ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈ ఒక్క సమస్య ద్వారానే తెలుస్తా ఉంది. మనము అమ్మా న్యూస్ ఒక్కసారి ఇక్కడికి రాగానే చుట్టూరా కూడా ఎంతమంది గ్యాదర్ అయిపోయారు, అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పేందుకు ఎంతమంది గ్యాదర్ అయ్యారో మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఒకసారి చూసుకుంటే రోడ్ పక్కన డ్యామేజెస్ చూడండి, రోడ్ డ్యామేజెస్ కూడా క్లియర్ గా కనబడతా ఉన్నాయి. సో మనం ఎంట్రీ అయినటువంటి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది మనకే స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒక్కసారి మనం ఈ బస్తీ సెంటర్ నుంచి లోపలికి వెళ్తే ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నది మనకి ఇక్కడ కనబడతా ఉంటది. సో బ్రదర్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యను మీరు ఫేస్ చేస్తున్నారు? ఈ ప్రాబ్లము కనీసం 15 to 20 years నుంచి ఉంది సార్. ఈ చెప్పినా కానీ ఎంసీహెచ్ఓళ్ళు వస్తుండ్రు, తీస్తుండ్రు, కానీ ఏం పని చేస్తలేదు. అది మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు. ఇది చెప్పినా కానీ ఏం దాన్ని పట్టించుకోవటం లేదు. సాల్వ్ చేస్తే మొత్తం ఈగలు, వైరస్ ఉన్నప్పుడు అయితే మాత్రం చచ్చిపోయిన వాళ్ళది బట్టలు తీసుకొచ్చి కూడా వేసారు. ఇక్కడ చాలా ప్రాబ్లం, అప్పుడు టైం చాలా ప్రాబ్లం ఉన్నది, కానీ అది ఏం చేస్తలేరు. చెప్పినా కానీ పట్టించుకోవటం లేదు. సో అంటే ఈ ఇష్యూస్ ను బేస్ చేసుకొని ఎప్పుడైనా ఇక్కడ ఉన్నటువంటి లీడర్ కి మీరు ఎప్పుడైనా చెప్పారా, అంటే మాకు ఇట్లా ఇష్యూ ఉంది, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, సో దానికి ఏదైనా ఫినిషింగ్ కానీ లేకపోతే ఏదైనా కుండి లాంటిది పెట్టండి అని చెప్పారు ఎప్పుడైనా?
बहुत बार समझ भाई आके कई मरतबा एजिटेशन करे। इससे पहले पानी भी जाता था, गंदे पानी में ये लोग समझ भाई वगैरह ठहर कर बहुत मरतबा वो किए। और खान साहब भी कई मरतबा हम लोग किए कचरे के ताल्लुक से, इसके ताल्लुक से कई बार बोले, लेकिन वो लोग वक्तिया तौर पे आते और थोड़ा सा बस दिखाते फिर चले जाते। फिर वही अपना जिस तरीके से रूटीन है वही चलते रहती। से काफ़ी तकलीफ हो रही। कई स्कूल के बच्चे यहाँ से गुजरते, सबके लिए बरसात में उसमें बहुत टेंशन होता रहता। సో చూసుకోవచ్చు ఎంతమంది చిన్నపిల్లలు కూడా ఇక్కడ మనకు సరౌండింగ్ లో కనబడతా ఉన్నారు. అంటే ఎక్కువ చిన్నపిల్లలందరూ ఉండేటువంటి ప్రాంతము, మెడికల్ షాపు నిత్యం కూడా చాలా మందికి అవసరము ఇక్కడ మెడికల్ షాప్ అనేది. అండ్ స్టేషనరీ, చిన్నపిల్లలు ఎక్కువ శాతం కూడా బుక్ స్టాల్స్ కి వస్తూ ఉంటారు. స్టేషనరీ షాప్ ను కూడా మనం చూసుకోవచ్చు. అంటే ఈ ఒక్క జంక్షన్ అనేది మెయిన్ జంక్షన్, ఇది మెయిన్ జంక్షన్ అని చెప్పుకోవాలి. దీంట్లోనే అనేక ఇష్యూస్ మనకు రెక్టిఫైడ్ కనబడతా ఉన్నాయి. మనం ఒకసారి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 30 మీటర్స్ డిస్టెన్స్ లో మనం చూసుకుంటే ఒకసారి ఫోకస్ మనం చూసుకోవచ్చు. అక్కడ మున్సిపాలిటీ చెత్తని మొత్తం కూడా, అందులో డ్రైనేజెస్ నుంచి మొత్తం చెత్తను కూడా తీసేసి ఇక్కడ మనకు చెత్తనంతా ఫామ్ చేశారు. ఆ చెత్తను కూడా క్లియర్ చేసేది కనబడతలేదు. అక్కడ మనం చూసుకుంటే రోడ్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తా ఉన్నాయి, రోడ్ మీద వెళ్తున్నప్పటికీ కూడా అక్కడ చిన్నపిల్లలు ఆడుతా ఉన్నారు, వెళ్తా ఉన్నారు. ఆ డ్రైనేజ్ క్లీన్ చేసేటువంటి దుస్థితి లేనటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా కనబడతా ఉంది. సో మెయిన్ థింగ్ ఇక్కడ మనం రోడ్ లో ఎంటర్ అయినటువంటి విత్ ఇన్ సెకండ్ లోనే, విత్ ఇన్ కొన్ని మినిట్స్ లోనే అనేక సమస్యలు మనకి ఇక్కడ రెక్టిఫైడ్ గా కనబడతా ఉన్నాయి. సో కోవిడ్ టైంలో కూడా అనేక ఇబ్బందులు ఫేస్ చేసామని చెప్తా ఉన్నారు. మెడికల్ షాప్స్ కావచ్చు, స్టేషనరీస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గ్రోసరీస్ కూడా వచ్చేటువంటి వారు ఎంతో మంది పిల్లలు రెగ్యులర్ గా తిరుగుతూ ఉంటారు. అట్లాంటి ప్లేస్ లో ఒక వైపు చెత్త, మరొక వైపు విద్యుత్ కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్, అండ్ దానికి ఒక ఫినిషింగ్ కూడా లేదు, ఒక ఫినిషింగ్ అనేది లేదు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు వెళ్తా ఉంటే ఇట్లాంటి ఫినిషింగ్ లేనటువంటి ప్రాంతంలో ఎంత ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. అండ్ మోర్ దెన్ దట్ ఇక్కడే ఓన్లీ ఈ ప్లేస్ లోనే మనం చూసుకుంటే నాలాస్ కి సంబంధించిన హోల్స్ కనబడతా ఉన్నాయి మనకి. అక్కడ వాటర్ రిలేటివ్, అంటే ఒక వర్షం పడితే సరౌండింగ్స్ లో ఉన్నటువంటి 4 సైడ్ల వాటర్ అంతా కూడా ఇక్కడికే జామ్ అవుతుంది. సో అట్లాంటి వాటర్ జామ్ అయ్యేటువంటి ప్రాంతంలో ఈ చెత్త వేయడము, చెత్తతో పాటుగా ట్రాన్స్ఫార్మర్, అంటే దానికి ఒక సేఫ్టీ సీక్వెన్సెస్ అనేది లేకుండా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ఎంట్రీలోనే ఇలాంటి సమస్యలు ఉంటే అసలు లోపలికి వెళ్తే ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి, అసలు ప్రజల నిజమైనటువంటి సమస్యలు ఇంకా ఏం ఎదుర్కొంటున్నారు, బస్తీ మెయిన్ సెంటర్ లోనే ఇలాంటి సమస్యలు ఉంటే ఇంకా మెయిన్ దెన్ లోపలికి వెళ్తే ఇంకేం సమస్యలు ఉన్నాయి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి, గల్లీ చిన్నది. సో ఇక్కడ మరికొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, ఏంటి इश्यू आपका नहीं है भैया, ये 8-10 साल से इश्यू है। ये जोहेब मेडिकल हॉल से लेके जो डेड एंड जो है, सिर्फ यहाँ तक ही ये काम होता, इसके आगे का काम नहीं होता। लास्ट टाइम हमारे यहाँ के MLA साहब जो है कालेरू वेंकटेश साहब भी आए थे, और अपने कॉर्पोरेटर विजय साहब भी आए थे, आके पूरा देख ले के आगे जैसे इसको मूव करना है बोल के बोले। अब ये मूव तो हो रहा नहीं, अभी क्या है देखे देखे तक रेनी सीजन आ गया बोले, रेनी सीजन के बाद स्टार्ट करते बोल के बोले, रेनी चले गया, विंटर सीजन भी आ गया, विंटर सीजन भी चले गया। अभी फिर अब यहाँ से क्या बोलते हैं समर सीजन आ रहा। ज़रा यहाँ के जो अपनी TRS की जो हुकूमत है यहाँ की, हमारी तेलंगाना की, हमारे KTR साहब से खास हमारी जो स्पेशली रिक्वेस्ट है उनसे, एक बार आप ज़रा अंबरपेट को आइए साहब, आके ज़रा हमारे यहाँ के जो लोकल जो पब्लिक है यहाँ से, उनसे ज़रा एक बार आप मिलिए। आप अंबरपेट को अभी तक नहीं आए, एक बार आइए आप अंबरपेट को, आके ज़रा हमारी यहाँ से आवाम से एक बार मिलिए। बहुत हमारी आपसे रिक्वेस्ट है, आपकी हुकूमत आके इतने ईयर्स हो गए यहाँ पर तेलंगाना में, अभी तक आप अंबरपेट को नहीं आए। एक बार अंबरपेट को आइए, आके जैसो ये क्या है ज़रा नाले का एक बार ज़रा देखिए आप, बस इतना ही कहना है। ये अभी का नहीं है, ये जोहेब मेडिकल हॉल से लेके खाली ये जो मैं जो ठहरा ना, सिर्फ यहाँ तक ही काम होता, इसके आगे मूव नहीं होता काम। ज़रा ये आगे मूव करिए प्लीज़, हमारी बहुत रिक्वेस्ट है आपसे। సో ఇంత ఇష్యూ ఉంది, అండ్ ఇక్కడ ఉన్నటువంటి లీడర్లకు మీరు చెప్పారా, అంటే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, ఇంత వాటర్ ఫ్లో అవుతుంది, మాకు దోమలు వస్తున్నాయి, ఇవన్నీ చెప్పారా? ఒక 10 సార్లు అయితే వచ్చినారు సార్, వచ్చి చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇక్కడ దోమలు కూడా ఎక్కువ ఉంది, ఇంకా చిన్నపిల్లలు ఇక్కడ పడితే చాలా ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఇక్కడ ఏం ఇట్లా ప్యాక్ కూడా చేయలే, ఇంకా దోమలు అయితే టూ మచ్ ఉంది సార్, చాలా ఇబ్బంది ఉంది. ఈ మస్కిటోస్ కి పౌడర్ కొడతా ఉంటారు కదా రెగ్యులర్ గా, అంటే 2 days కి 1 week ఒకసారి సార్, అది వస్తలే, అది నెలలో ఒకసారి వస్తారు, కథం వెళ్ళిపోతారు, మళ్ళీ దోమలు అట్లనే ఉంటది, ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు, ఎన్నోసారి మేము ఇది కట్టి పట్టినాము, లేకపోతే పిల్లలు కొంచెం గ్యాప్ ఉంటే ఒక 10 feet ఖాళీ లోపల ఉంది, అది ప్రాబ్లం ఉంది సార్. వస్తున్నారు, కళ్ళు వెంకటేష్ సార్ కూడా వస్తున్నారు, చూస్తున్నారు, కథం వెళ్ళిపోతున్నారు.
ఎంత ఉంటుంది ప్రాబ్లం. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి గల్లీ చిన్నది. సో ఇప్పుడు మనం నిల్చున్నటువంటి రోడ్ కి 2 నెలలు అవుతుందంట మినిమం. సో 2 నెలల క్రితం నుంచి కూడా ఈ రోడ్డు పరిస్థితి ఇదే విధంగానే ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఎన్ని రోజులు అవుతుంది ప్రాబ్లం, ఎన్ని రోజుల నుంచి ఫేస్ చేస్తున్నారు మీరు? 2 months నుంచి ఫేస్ చేస్తున్నాం సార్. 2 months నుంచి రోడ్ తవ్వేసి ఒక 15 days అయితే అట్లనే వదిలేసి వెళ్ళిపోయారు. మొత్తం రాయిలు బండలు ఏం తీయలేదు, అట్లనే పెట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళా మేము ఫోర్స్ చేసి చెప్పిపోతే అప్పుడు బండలు తీసినారు. బండలు తీసిన తర్వాత మళ్ళా ఒక నెల తర్వాత గోల్ బండలు తీసేసినామని క్లీన్ చేయలేదు, ఏం చేయలేదు, అట్లనే తీసేసినారు. పోవడానికి రావడానికి వెహికల్ పెట్టడానికి అందరు చాలా మంది పడిపోయినారు కూడా బండల పైన. అందుకోసం ఈ సమస్య ఉందని మేము సమద్ భాయ్కి పిలిచి చెప్తాము. అది वो रोड अभी परसों भी बोले नहीं, अब पीर के दिन गिर रहा, जुम्मे के दिन गिर रहा, हफ्ते के दिन गिर रहा, ऐसे ही बोल के पूरा महीना गुजारते जा रहे हैं लोग. हमारे बहुत प्रॉब्लम हो रहा है. ये रोड हमारे कंपल्सरी जल्दी से जल्द से हो जाना. సో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వెహికల్స్ ఇవన్నీ ట్రావెల్ చేయాలంటే ఎట్లా అవుతుంది? చాలా కష్టం అవుతుంది సార్. పిల్లలు అయితే స్కూల్ పోవాలంటే చాలా ప్రాబ్లం. ఆ గల్లీ నుంచి స్కూల్ నడుచుకుంటా పోసే పిల్లలు అయితే ప్రాబ్లం అవుతుంది. బండి అయితే ఒక బండి కూడా ఇక్కడ వస్తలేదు. అక్కడ నుంచి పోవాలి, లేకపోతే ఆ గల్లీ నుంచి పోవాలి, లేకపోతే ఎవరైనా ఈ గల్లీ పోవాలంటే ఆ గల్లీలో పార్కింగ్ చేసి వెళ్ళిపోతాడు. ఆ గల్లీ పార్కింగ్ చేసి ఆ గల్లీ కూడా జామ్ అయిపోతుంది ఈ రోడ్ వల్ల. సో ఈ 2 months నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఏంటి మరి దీనికి సొల్యూషన్? గవర్నమెంట్ ఈ కాంట్రాక్ట్ పడతారు, వాళ్ళు సగం తోగుతారు, దాని తర్వాత ఈ గల్లీ పైప్ లైన్ వేస్తారు, ఇక్కడ తోగుతారు, బండ్లు అక్కడ ఆగుతాయి, చాలా పోయి చిన్న చిన్న పిల్లగాలు పడిపోతారు. ఇంకోటి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఇదేంటి ప్రాబ్లమ్, లేకుంటే పైప్ ఏమైనా ఊసిపోతాయి, ఇది రిపేర్ చేస్తాను అది రిపేర్ చేస్తాను అని చెప్తారు. ఈ తొందరతో ఈ కాంట్రాక్టర్ తీసుకుంటారు, తీసి తవ్వేస్తారు, మళ్ళీ వేరే దగ్గర తీస్తారు. వేరే దగ్గర పోయి ఏం చేస్తారు, అది తవ్వుతారు, అది రేపు వస్తాం ఇవాళ వస్తాము, ఇది ఎక్కడ పడితే అక్కడ అయినా తీసి బండలు ఎత్తారు, సరిగా ఎత్తారు, రేపు చేస్తాం ఇవాళ చేస్తాం. సో అంటే ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు కనబడతా ఉన్నారు, ఏరియాలో వెహికల్స్ కూడా చాలా కనబడుతున్నాయి. సో ఇవన్నిటికి ఇబ్బంది అవ్వట్లేదు మీకు? చాలా ఇబ్బంది అవుతుంది సార్. బైకులకు ఏమంటారు, చిన్న పిల్లలకు స్కూల్ పోయేందుకు ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉంది, ఏం లేదు. చాలా పరేషాన్ ఉన్నారు. ఇప్పుడు వేస్తారు, ప్రతి ఒక్క గల్లీ అటాక్ చేస్తారు. ఒక గల్లీ తవ్వుతారు, అది 3 నెలల దాకా కవరింగ్ కాదు, తొందరగా కాదు. అడిగితే రేపేస్తాము రేపు వస్తాము, వాళ్ళు వస్తారు, ఇవాళ చెప్పినాం కదా ఇవాళ వస్తారు, కొద్దిగా తవ్వి వెళ్ళిపోతారు వాళ్ళు లేబర్స్. రేపు వస్తున్నాం సార్, ఇది వస్తారు అని టంగు ప్రతి ఒక్క గల్లీ అట్లేదు సార్. ఏ గల్లీ కూడా సరిగా లేదు. పక్కన గల్లీ కూడా అట్లనే 5 నెలల ఉండే. సమద్ భాయ్కి చెప్పి పిలిచి చేస్తే 5 నెలల తర్వాత ఆ రోడ్ పడింది. ఇది కూడా 2 నెలలు అయిపోయింది. ఇంకా ఇది కూడా 5 నెలలు అవుతుందో సంవత్సరం అవుతుందో తెలియదు. మొత్తం కూడా ఒకసారి చూసుకోవచ్చు మనం. ఈ గలీలో ఆల్మోస్ట్ ఆల్ 2 months నుంచి కూడా ఈ రోడ్డు పరిస్థితి ఈ విధంగానే ఉంది. ప్రస్తుతం మొత్తం తవ్వేసి ఎక్కడికెక్కడ కూడా కుప్పలు మొత్తం, అంటే ఈ రోడ్ పైన ఉన్నటువంటి పాత రోడ్ అంతా కూడా ఎక్కడికక్కడ ఇక్కడ పక్కన పెట్టేసి కుప్పలు పెట్టేసిన పరిస్థితి చూస్తున్నాము. అండ్ మోర్ దెన్ ఇక్కడ చిన్న పిల్లలతో పాటుగా ఇక్కడ చాలా మంది ఆటో నడుపుకునే వాళ్ళు ఉన్నారు, దాంతో పాటుగా నిత్యము కూలీలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా దీనికి ఒక పుల్ స్టాప్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చూడొచ్చు, అంటే వేరే గల్లీలో నుంచి వెళ్ళాలి అన్నా కూడా గల్లీలో నుంచి బయటికి రాలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇతర గల్లీలకు వెళ్ళలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వేరే గల్లీలో నుంచి ఇంకో గల్లీలోకి రావాలన్నా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు చెప్పమ్మా. बच्चों को तकलीफ हो रही है, हमारे बच्चों को मोरियां भर जा रहे, मोरियां साफ नहीं करा रहे, सड़कों पे गिर जा रहे, बच्चों को ठोकर लग के ये बनाते नहीं करते नहीं, मोरिया नहीं साफ करते, कुछ भी नहीं करते. 2 महीने हो गए रोड खोद के, अब तक नहीं बनाए. आज सुबह से काम वाले भी नहीं आए. 2 आदमी आए, बैठ के चले गए. सब पूरी सड़क यहाँ से तला कापला, देखो कैसी है सड़क. कितना बोलेंगे बोलो, मुझसे मेनाला साफ करने को बुलाते हो, लगा भी नहीं आते जल्दी. मच्छर वाले भी नहीं आ रहे. क्या करेंगे बोलो, अब आप लोगों के ऊपर है, देखो ये करना सब. చెప్పండి బ్రదర్, అంటే ఎన్ని రోజుల నుంచి ఫేస్ చేస్తున్నారు, ఏంటి ప్రాబ్లం ఏంది? प्रॉब्लम मैं तो उर्दू में मैं उर्दू में बोल देता हूँ, क्योंकि मेरा घर इस तरफ है, ये पूरी गली एक ही है. पहले एमएलए साहब आए, ओपनिंग करे, भाई रोड का पैसा सैंक्शन हो गया, सब सैंक्शन हो गया, ओके. उसके बाद में 1 महीने के बाद में गुम हो गया उन्हें. फिर बाद में क्या होगा, आके फिर ओपनिंग करके फिर रोड डालने लगा. रोड डाल के 2 महीने हो गया. अभी ये मासूम बच्चे हैं, इन लोग चल नहीं सकते, गिर जाते. ये भी बोले हम उनको. उसके बाद में आजकल ये इनको बोले तो यानी कारपेंटर को बोले तो आजकल, इनको बोला तो आज इन्हों सबको आप लोग को लेके आके जो है ना, ये पूरा जो बता रहे हैं, तो ये जल्द से जल्द रोड होना चाहिए. इतना टाइम नहीं लगता रोड के लिए.
रोड के लिए इतना टाइम लग, जब पैसा सैंक्शन होगा सब सैंक्शन होगा, मोरियां भी गिर गए, सब गिर गए, कॉन्ट्रैक्टर तो बिल्कुल नहीं है, श्रीनिवास रेड्डी कॉन्ट्रैक्टर बिल्कुल नहीं आ रहा। ओके, तो अब हम ये चाह रहे हैं कि भाई ये जल्द से जल्द गिरे, पब्लिक को बच्चे लोग को थोड़ा फैसिलिटी मिले उनको। और हमारे घर के पास लाइट भी नहीं है, लाइट के लिए भी मैं बोला, कारपोरेटर को बोला, सबको बोला, आजकल कोई रेस्पॉन्सिबिलिटी दे रहा ही नहीं है कोई। तो अब बोलते आवाम है चलने दो, ये कोई बात नहीं है ये। जब तुम खोदे तो भाई कंपलसरी आके बनाओ, महीने में 15 दिन में बनाओ, ऐसा नहीं है कि तुम खोल दे के चढ़े जाओ, बाद में करेंगे। గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది साथ ही साथ बनाना है तो खोदना साहब, हम लोग का कैसा चल रहा, और रोज सौदे को जाना पड़ता है, माँ को तरकारी को जाना पड़ता है, खोद के छोड़ना है तो नको खोदो बोले कल हमारी गली, तो ये जल्दी बनाना है तो खोदना, महीनों रख देते खोद को तो कैसा चल रहा बोलो, गिर गए तो पाँव टूटा, हाथ टूटा, तो फिर अब और डेनिजा भी नहीं साफ करते, डेनिज भर गए, बाद में घर में आए, बाद में 10 वक्त फिरे तो जब आते कहीं को तनख्वाह नहीं दे रही गवर्नमेंट उनको, फिर हम लोग अभी देते 10-20 चाय पियो बोल को, आके जल्दी करना नहीं, नौकरी वाले पैसे दिए तो आको झाड़ते साहब, नहीं तो नहीं आते, होता ये तरीका, तनख्वाह जमा कर लेते, ऊपर का नाश्ता करते, मच्छरा तो कुदरत के है, वो रात को काटते दिन को भाग जाते। चलो గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. సో మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఏరియాలో తిరిగాము. మొదట్లో మనం మొదలు పెట్టిన పాయింట్ నుంచి స్టిల్ ఎండ్ ఈ పాయింట్ వరకు కూడా అనేక సమస్యలు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. డ్రైనేజ్ ఇష్యూస్, దోమలతోని, రోడ్లతోని, కరెంటుతో, త్రాగు నీటిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నేతలకు కొంచెమైనా ఈ ప్రజలు కనబడట్లేదా? ఒక కేంద్ర మంత్రి ఇక్కడ ఉంటాడు, ఒక కేంద్ర మంత్రి ఇక్కడ నుంచి గెలుస్తాడు, కానీ ఆ కేంద్ర మంత్రి ఇక్కడికి రాడు. స్థానిక కార్పొరేటర్ అధికార పార్టీకి చెందినటువంటి నాయకుడు, ఆయన ఇక్కడికి రాడు. ఇక్కడ ప్రజల సమస్యలు మాత్రం నెరవేర్చారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, ప్రజల పరిస్థితులు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు. ఒక 6 నెలల సమయం మాత్రమే ఉంది మిత్రమా మీ అందరికీ. కేవలం 6 నెలల్లో మళ్ళా వీళ్ళ దగ్గరికే రావాలా? ఇలాంటి ప్రజల సమస్యలు నెరవేర్చడానికి మీరు ఇక్కడికి వస్తేనే, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటేనే రేపటికి మీ ఓట్లు పడతాయి. మీ ఓట్లు పడాలంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీరాలా. ఇక్కడ సమస్యలు తీరాలంటే మీరు ఇక్కడికి రావాలా, ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు ఏందనేది చూడాలా. ఒకటి కాదు, రెండు కాదు, మొదటి నుంచి చివరి వరకు ప్రతి ఒక్కటి కూడా సమస్య మనకు కనబడతా ఉంది. అట్లాంటి సమస్యలు మీకు కనబడట్లేదా? కనబడకపోతే ఒకసారి అమ్మ న్యూస్ పెట్టుకోండి, వీడియోని చూడండి. అమ్మ న్యూస్ పెట్టుకొని వీడియో చూస్తే వీళ్ళ సమస్యలు అనేది తెలుస్తాయి. సో మరి ఇక్కడ మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అనుకుంటే, ఒకవేళ మీరు మాట్లాడలేకపోతాం అనుకుంటే ఈ వీడియో చూసి వీళ్ళ సమస్యలు ఇప్పటికైనా కూడా నెరవేర్చారే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆ ఎలక్షన్స్లలో మీరు గెలవాలన్నా కూడా వీళ్ళ సమస్యలు నెరవేరాలి. అట్లాంటి సమస్యలు ఒకటి కాదు, రెండు కాదు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా స్థానిక నేతలారా కళ్ళు తెరిచి ఇప్పటికైనా ప్రజల సమస్యలు నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఇది బస్తీల్లో బాధల్లో మరొక ఎపిసోడ్ మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా అనేక సమస్యలు, అంటే ప్రతి ఏరియా, ప్రతి డివిజన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక సమస్య వెలుగులోకి వస్తుంది, ఏదో ఒక సమస్య మనం చూస్తూ ఉన్నాం. నిత్యం అనునిత్యం కూడా రెక్కాడితేనే డొక్కాడేటువంటి ప్రజలు, నిత్యం కూడా కూలీలు చేసుకొని బతకాల్సినటువంటి వాళ్ళకు ఇండ్లు లేవు, నీళ్ళ సదుపాయాలు లేవు, డ్రైనేజ్ల ప్రాబ్లం, రోడ్ల ప్రాబ్లం, కరెంటు ప్రాబ్లం, ప్రతి ఒక్కటి ప్రాబ్లం. ఇలా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక మీరెందుకు, మీ ప్రభుత్వం ఎందుకు, మీ ప్రజానికం ఎందుకు? వీళ్ళందరూ ఓట్లేయాల్సిన అవసరం ఏమున్నది? ఒక్కసారి ఆలోచించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల సమస్యలు నెరవేర్చే ప్రయత్నం చేయండి. సో ఇది బస్తీలో బాధలో ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది.